హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జస్ట్ 4 ఐటమ్స్తోనే స్వీట్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో సూపర్‌గా చేసుకునేది ఎలాగో చూపిస్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్‌గా నేనైతే షుగర్‌ని మిక్సీ పట్టుకున్నాను. శనగపిండి, ఆయిల్, పాలు గోరువెచ్చగా చేసుకొని చల్లారబెట్టుకోవాలన్నమాట. ఈ 4 ఇంగ్రీడియెంట్స్ ఉంటే చాలండి. స్వీట్ అయితే తొందరగా రెడీ అయిపోతుంది. ఒక ఎడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో ఆయిలు, శనగపిండి వేసి బాగా కలుపుకోండి. డిప్ చేసుకోండి దాంట్లో, అంటే మొత్తం కలిసేలా. కలిసిన తర్వాతకి దాన్ని అలాగే తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేయండి. నేను స్టవ్ లేదు కాబట్టి కట్టెల పొయ్యి వెలిగించి కట్టెల పొయ్యి మీద పెట్టేశానన్నమాట. అలాగే ఉడికించి కాసేపు ఉడికించాలండి. పొంగొస్తుంది చూడండి. ఫైనల్గా ఇట్లా తిప్పుతూ ఉండాలన్నమాట. చూసారా పొంగొచ్చింది. పొంగొచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ ఆగి ఆ షుగర్ పౌడర్ ఉంది కదా మనం చేసుకున్నది, ఆ షుగర్ పౌడర్ దాంట్లో వేసుకొని కలిపేయాలన్నమాట. మళ్ళీ 1 రౌండ్. చూసారా, ఒక కప్పుతోనేనండి నేను తీసుకుంది. ఆయిల్ ఉన్న కప్పు ఉంది కదా, దాంతోనే అన్నీ తీసుకున్నాను కొలతల ప్రకారం. స్వీట్ అయితే చాలా బాగా వచ్చింది, మస్తు టేస్టీగా కూడా ఉంది. ఇలా కలిపేశాక ఉండలు లేకుండా మొత్తం శుభ్రంగా కలిపేశాక పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చుకున్న పాలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా దాంట్లో మిక్స్ అయ్యేలా పాలన్నీ కలిపేయాలి. కలుపుతూ ఇంత కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కొంచెం కూడా ఉండలు ఉంటే బాగోదు. ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో మనం దంచుకున్న యాలకుల పొడిని కొద్దిగంత వేసుకుంటే రెడీ. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని అది కూల్ అయ్యాక పీసెస్గా కట్ చేసుకోవాలి. లేదా ఇలా అంటే పాయసం తిన్నట్టు తిన్నా బాగుంటుందండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చుంటే లైక్, సబ్స్క్రైబ్. ఉంటాం మళ్ళా. బాయ్ బాయ్. Hi, subscribe. Hi. Bye bye.